వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజు అయితే మనకి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గకి కాంగ్రెస్లో అయితే అభ్యర్థులు అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. మనతోనైతే శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ అయితే ఉన్నాడు. సార్ కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. వాళ్ళ కాంగ్రెస్లో ఏ విధంగా ఉండబోతా ఉందని సార్ మాటలు నేను. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉంది. మీరు భువనగిరి టికెట్ అయితే ఆశిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ? ముఖ్యంగా నా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం. అది కూడా భువనగిరిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం. 2009లో తుంగతుర్తి నియోజకవర్గం రిజర్వ్ ఎస్సీ నియోజకవర్గంగా మారడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఆ రోజులలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆ సమయంలో కూడా నేను పార్లమెంట్ సీట్ అడగడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు నిలబడి గెలవడం జరిగింది 2 లక్షల పైచిలకు మెజార్టీతోటి. 2014లో కూడా రాజగోపాల్ రెడ్డి గారు నిలబడ్డారు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా అక్కడి నుంచి నిలబడటం జరిగింది. 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిలబడి గెలవడం జరిగింది. ఈ ఇద్దరు లీడర్లు కూడా మా క్రియాశీలకమైన లీడర్లు మా జిల్లాలో. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిచిర్రు. ఒకళ్ళు మంత్రి అయ్యారు, ఇంకొకరు కూడా మంత్రి అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు నేనేదైతే యువజన కాంగ్రెసే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత అధికార ప్రతినిధిగా, ఉపాధ్యక్షుడు, మీడియా ఇన్ఛార్జ్గా క్రియాశీలకంగా పనిచేస్తూ గత 8 ఏళ్ళుగా ఏదైతే 8-9 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పోరాటాలన్నింటిలో భాగస్వామ్యం పంచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా దళిత దండోరా కానీ, జంగ్ సైరన్ కానీ చాలా కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాలు పంచుకోవడమే కాకుండా వాటన్నిటిని జయప్రదం చేయడం జరిగింది. కాబట్టి నేను డెఫినెట్గా దీనికి అర్హుని అనుకుంటున్నా. అందుకే ఈరోజు గాంధీ భవన్లో భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే దీనికి కూడా చాలా కాంపిటీషన్ వస్తూ ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. సార్ మీరు ఒకవేళ మీకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే మీరు చేసే పనులు ఏంటి సార్? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆశావాహులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అధికారంలోకి రావడమే కాదు, భువనగిరి నియోజకవర్గంలో 6 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలిచింది. కానీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి 2 ఏళ్ళుగా భువనగిరి పార్లమెంటులో ఎన్నికలు చేయాలి, నిలబడాలన్న ఆలోచనతో ఉండు. 2018-23లో ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ఆలోచించలేదు పార్లమెంటుకు రావాలని. నేను పార్లమెంటుకి ఎటువంటి పరిస్థితులున్నా, కష్టకాలం ఉన్నా కాంగ్రెస్ పార్టీకి నిలబడాలన్న ఆలోచనలు ఉన్నా. అంటే గత 2 ఏళ్ల నుంచి. అంటే నా ఆలోచన ఈరోజు ఉన్నటువంటి రాజకీయ అవకాశాల కోసమో, ఈరోజున్న రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ని బట్టి నేను ఆలోచించలే. నేను గత 2 ఏళ్ళుగా నన్ను చాలామంది ఈ నియోజకవర్గంలో మీకు ముఖ్యమంత్రి అదే ఆ రోజున్న పీసీసీ ప్రెసిడెంట్ మీకు అత్యంత దగ్గర, ఆ నియోజకవర్గం పోయి టికెట్ తెచ్చుకోవచ్చు, మీకు ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయంటే నేను ఏ రోజు కూడా అటువంటి నిర్ణయం తీసుకోలే ఆశపడి. నేను ఒక ఆలోచనతో ఉన్నా. ఈరోజు మంచి రోజులు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. దేవుడు, తెలంగాణ ప్రజలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి మంచి చేయాలని అవకాశం ఇచ్చిర్రు. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత చాలామంది ఆశావాహులు వస్తున్నారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీని అట్టి పెట్టుకున్నా, కాంగ్రెస్ పార్టీ కోసమే పోరాటాలు చేసిన, భువనగిరి నియోజకవర్గం నుంచే నిలబడాలనుకున్నా. ఈరోజు ఈ పరిస్థితులు కాక ఇంకేమైనా వేరే పరిస్థితులు ఉన్నా కానీ నేను భువనగిరి నియోజకవర్గం నుంచి నిలబడే వ్యక్తిగా నేను ముందే అనుకున్నా. కాబట్టి డెఫినెట్గా నన్ను పార్టీ గుర్తించి నాకు అవకాశం ఇస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణ చరిత్రలో చూసుకున్నట్లయితే భువనగిరి గుట్ట కానీ, భువనగిరి కానీ చాలా చరిత్ర ఉంది. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అక్కడ మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి అని కాంగ్రెస్ అధిష్టానం అని అంటే మీరేం చెప్పదలుసు? సర్వీస్కి వచ్చేసరికి 2004 నుంచి క్రియాశీల, అంటే ఇవాళ ఎన్నేళ్ళు, 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి జిల్లా యువజన కాంగ్రెస్ నుంచి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నుంచి, ఆల్ ఇండియా రాహుల్ గాంధీ గారు 2006లో మొట్టమొదటిసారిగా పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీగా యువజన కాంగ్రెస్కి, ఎన్ఎస్యుఐకి ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు ఆయన టీంలో టాస్క్ ఫోర్స్ మెంబర్గా పనిచేసిన. ఆమ్ ఆద్మీ సిపాయి అనే కార్యక్రమం, భారీ కార్యక్రమాన్ని భారతదేశంలో రాహుల్ గాంధీ గారు తీసుకుంటే దానికి నేషనల్ కోఆర్డినేటర్గా 5-6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసిన. సెక్రటరీగా అశోక్ తన్వర్ గారు అని హర్యానా ఇంతకుముందు పీసీసీ ఉండే అశోక్ తన్వర్ గారు కమిటీలో సెక్రటరీగా చేసిన. రాజీవ్ సాతవాని మహారాష్ట్రలో రాజ్యసభ ఎంపీ ఉండే మొన్నటిదాకా, ఆయన కమిటీలో కూడా నేను జనరల్ సెక్రటరీగా చేసిన. తర్వాత అధికార ప్రతినిధిగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా చేసిన. ఇది సర్వీస్ అంటారు. రెండోది సర్వే అంటారా. 7 నియోజకవర్గాలల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మా రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ గారిని 4 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ప్రచారానికి తీసుకోవడం జరిగింది నేను. అంటే ఈ అభ్యర్థుల గెలుపులో కూడా ఒక వ్యూహాత్మకంగా పనిచేయడం జరిగింది నేను. మా సొంత నియోజకవర్గమైనటువంటి తుంగతుర్తిలో మందుల శామ్యుల్ గారు అనే మా ఎమ్మెల్యే గారికి ఈరోజు టికెట్ ఇస్తే 20-25 రోజులలో నేను అక్కడ ప్రత్యక్షంగా 15 రోజులు
ఊర్లోనే ఉండి పార్టీలో ఆయనను గెలిపించుకోవాలన్న తాపత్రయంతో పనిచేయడం జరిగింది. దీన్ని ఏమంటారంటే ఇది చేయడం వల్ల సర్వేలలో మన పేరు వస్తుంది. ఈరోజు సర్వేలు కానీ సర్వీస్ కానీ రెండు నాయవైపే ఉన్నాయి. సరే ఆశావాహులు ఉండడంలో తప్పు పడతలేదు. చాలామంది ఆశావాహులకు రాజకీయాలు చేయాలని ఉంటుంది, వాళ్ళు రాజకీయాలు చేయడంలో తప్పులేదు. కానీ అధిష్టానం కూడా ఈరోజు 2023 మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకు కొంతమందికి టికెట్లు రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, అధికారంలోకి రావడమే లక్ష్యము, బీఆర్ఎస్ వైఖరి తప్పుగా ఉంది కాబట్టి ప్రజలను తప్పుతో పట్టించి నీళ్లు నిధులు నియామకాలను తుంగలో తొక్కుతున్నారు కాబట్టి వాళ్ళను మనం తెచ్చిన తెలంగాణ, కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ వాళ్ళను పట్టాలు తప్పియాలని చెప్పిన ఆలోచనతోటి చాలామందికి టికెట్లు లేదు. ఈరోజు అధికారంలోకి వచ్చినాం, బ్రహ్మాండంగా ప్రజల కోసం 6 పథకాలను తీసుకొచ్చి 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేద్దామనుకుంటున్నాం. ఇటువంటి సమయంలో పార్టీకి పనిచేసినటువంటి పటిష్టగా పనిచేసినటువంటి నాయకులకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుకుంటున్నా. అటువంటి సర్వీసు సర్వే రెండిట్లో ఉన్న వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ అధిష్టానం మీకు టికెట్ ఇస్తే మీకు ఇప్పుడున్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ విధంగా ఎదుర్కొంటారు? సింపుల్ అండి. 7 నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలు గెలిచి 3 నెలలు అయింది. ప్రజలను మమ్మల్ని నమ్మి బీఆర్ఎస్ని బొందబెట్టాలన్న ఉద్దేశంతో అందరు ఎమ్మెల్యేలను తరిమి కొట్టిర్రు. గెలిచిన నియోజకవర్గాలు 50 పైచిలకు మెజార్టీతో గెలిచినాయి. ఓడిపోయిన దగ్గర కూడా కొన్ని చిన్న పొరపాట్లు చేసుకోవడం వల్ల ఓడిపోయినాం. లేకపోతే 7 నియోజకవర్గాలు గెలిచేటోళ్ళం. 7 నియోజకవర్గాలలో ఈరోజు ఒక్క నియోజకవర్గం 3 లక్షల ఓట్ల, నియర్లీ 3 లక్షల ఓట్ల లీడ్ ఉంది కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా నాలాంటి కార్యకర్తలతోటి మంచి సంబంధాలున్న నాయకులు కనుక టికెట్ వస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి పనిచేసి ఆడ వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యమే లేకుండే నాయకులతోటి. ఈరోజు ప్రతి జెడ్పీటీసీ, ప్రతి ఎంపీటీసీ, ప్రతి కార్పొరేటరు, ప్రతి కౌన్సిలర్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు రావాలని కోరుకుంటున్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల కంటే కూడా పైపెచ్చు మార్జిన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మీ ఓటర్లకు కానీ, మీ ప్రజానికం కానీ, మీ భువనగిరి పార్లమెంట్ ప్రజానికం కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? డెఫినెట్గా భువనగిరి ప్రజలకు నేను ఎన్నో ఊర్లు పోయినా నాకు ఎంతోమంది యువకులు నా దగ్గరకు వచ్చి కలుస్తుంటారు. ఈరోజు నేను చూసిందల్లా మా భువనగిరి నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్, యూత్ అనేది బ్రహ్మాండంగా 20 నుంచి 30 ఏళ్ళ వయసులో ఉన్న యువకులు చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. తల్లిదండ్రులకు 2-3 ఎకరాల భూమి ఉంది, వాళ్ళే వ్యవసాయం చేసుకుంటారు, పిల్లలు ఏం చేస్తలేరు. కానీ వాళ్ళందరికీ స్కిల్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు రాక ఊర్లలో ఉంటుర్రు. ఇటువంటి యువకులందరినీ ఉద్యోగాలకు పోవడానికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు లక్షల కొద్ది ఉద్యోగాలు తెచ్చినా అని చెప్పి దావోస్కి పోయి ఎన్నోసార్లు ఫోటోలు సెల్ఫీలు దిగి పెట్టడం జరిగింది. మరి ఊర్లలో అంతమంది యువకులకు ఉద్యోగాలు లేవు. ఎందుకంటే ఈయన తెచ్చినటువంటి హైరైజ్ బిల్డింగ్లు మీరు చూసినట్టయితే హైటెక్ సిటీలా దాంట్లో రాయితీలు ఇచ్చి పక్క రాష్ట్రాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం కంపెనీలను, భారతదేశమే కాకుండా బయట దేశాల నుంచి కూడా. మరి అక్కడ ఎంతమంది డెస్క్లలో పోయి చూసినట్టయితే డెస్క్లలో పనిచేసి సాఫ్ట్వేర్గా కానీ సీఈఓలుగా పనిచేసే వాళ్ళంతా నార్త్ ఇండియన్స్, ఏదో వేరే రాష్ట్రాల వాళ్ళే ఉన్నారు. మన రాష్ట్రం వాళ్ళు ఈ 10 నుంచి 20% కూడా హైటెక్ సిటీ బంగ్లాలలో పనిచేస్తలేరు. పోతే గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే టీఎస్పీఎస్సీ వైఫల్యాలు మీరు చూసిరు, పేపర్ లీకులు, దాంట్లో ఉద్యోగాలే రాలేదు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్ఏ ఏది రాలేదు. సో ఈరోజు ఒక ఆలోచన మనది, కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాలల్లా, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నరేందర్ మోడీ గారు కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. అంటే మన వాటా మనకు రావాలి. ఇటు కేసీఆర్ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఇప్పుడే మనం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసినాము, కొత్త చైర్మన్ మెంబర్లు వచ్చిర్రు. డెఫినెట్గా యువతకు ప్రైవేట్ కంపెనీలలో కూడా భాగస్వామ్యమే కాకుండా గవర్నమెంట్లో కూడా భాగస్వామ్యం, ఎస్పెషల్లీ భువనగిరిలో అంటే హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్నటువంటి భువనగిరి నియోజకవర్గాలలో యువతకు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇస్తే మా నియోజకవర్గ సస్యశ్యామలం అవుతుంది అనే ఆలోచన నాకుంది.